హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోబోయారు. ఈ క్రమంలోనే వాగ్వాదం పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు సంఘం నాయకుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఘటనపై సమాచారం అందుకున్న సంజీవ్ రెడ్డి వర్గాన్ని అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ సంజీవ్ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోబోయారు. ఈ క్రమంలోనే వాగ్వాదం పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు సంఘం నాయకుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సంజీవ్ రెడ్డి వర్గాన్ని అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ వాగ్వాదానికి సంబంధించి కారణం ఏంటి, అప్డేట్స్ ఏంటి? బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీసీ వర్గాల మధ్య గొడవ చేస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య కూడా మాటా పెరిగి బాహాబాహికి దిగిన నాయకులు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించబోయేటువంటి మరో వర్గం నాయకులను ఐఎన్టీసీ మరో వర్గం నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఐఎన్టీసీ వర్గం సంజీవ్ రెడ్డి వర్గం, అదేవిధంగా ఐఎన్టీయూసీ ఆర్ కు చెందినటువంటి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య యొక్క గొడవ చెలరేగింది. ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ ఆర్ కు చెందినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోవడం జరిగింది. అయితే ఎందుకంటే ఇప్పటికే ఇది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఏదైతే సంఘం ఉందో మరొక కొత్త సంఘం రావడంతో ఈ యొక్క సంఘాల మధ్య గొడవకు కారణంగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఆదిల్ పోలీసుల జోక్యంతో సంజీవ్ రెడ్డి వర్గీయులను అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తనపై దాడి చేసినటువంటి ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి వర్గం సభ్యులు తనపై దాడి చేశారని చెప్పేసి కూడా ఐఎన్టీసీ ఆర్ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా తాను వ్యవహరిస్తుంటే సంజీవ్ రెడ్డి మాత్రం ఆటవికంగా దాడులకు తెగబడుతున్నారని చెప్పేసి కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఐఎన్టీసీ పేరుపై అనేక సంఘాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వారు 2010 నుంచి కూడా ఐఎన్టీసీ ఆర్ ఏర్పడిందని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రెస్ క్లబ్ కు వస్తే ఇట్లా దాడులు చేయడం ఇది ప్రజాస్వామ్యంలో సరికాదని చెప్పి కూడా సంజీవ్ రెడ్డి వర్గంపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు, ఈ యొక్క మా ప్రెస్ మీట్ అయితే అడ్డుకోవడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఉన్న హక్కులను కాలరాయడమే, ఒక నియంత యొక్క ప్రవర్తన చేస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి కూడా కృష్ణమూర్తి వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కొంచెం బాహాబాహి అయితే ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.